టెండర్లు పిలిచి సర్లేండి అవన్నీ మనం విన్నాం కదా. కాదు పాలసీ మార్చింది. కాదండి, ఏంటి తాడేపల్లిలోనే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారట? పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడితే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారి ఆయన ఊడుతుందా ఏంటి? ఏముంది కేసు? ఆయన ఏమన్నాడు? ఆ వీరమల్లి సభలో ఏదో 2 మాటలు మాట్లాడిండు. మాట్లాడితే కేసు పెడితే ఏమవుతుంది? అసలు ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నేను అనేది ఏంటి సార్, ఇప్పటికీ కూడా ఏంటంటే అసలు ఈ బూత్ పంచాయతీలు, ఈ కలబట్టాలు, ఈ రోత పంచాయతీలు ఎంత దుర్మార్గంగా ఉందంటే వినటానికే చెవుల బట్టి రక్తం వస్తుందండి. ఇప్పుడు వాటిని పట్టుకొని మాలాంటి వాళ్ళని డిబేట్ చేసి, లేదంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని అడిగి, లేదా కేఎస్ఆర్ గారు లాంటి వాళ్ళు కాస్త మాలాంటి వాళ్ళ మీద కోపగించుకొని మమ్మల్ని కూడా తిట్టి, నేను అంబేద్కర్ వారసున్న బాలకోటయ్య, మీరేం ఇలా చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తిట్టి, ఇప్పుడు ఇదంతా రాజంతా 5 ఏళ్ళు బరాయించిందే కదండి. నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంటాయి ఎన్నికలు. ఓటమి ప్రభుత్వం పరిపాలన చూడండి. ఏదైనా తప్పు చేస్తే కేసీఆర్ గారు మీదే మాట్లాడుతున్నారు కానీ నాది అయిపోయిన తర్వాత మొత్తం పంచాయతీ అంతా మీకే ఇస్తాంలే కానీ, ఓటమి ప్రభుత్వం కనుక తప్పు చేస్తే చొక్కా పట్టుకొని నిలయ్యండి. మేము కూడా హర్షిస్తాం, మీరు మాట్లాడినట్టుగా మేము కూడా మాట్లాడతాం. అంటే ప్రజాస్వామికంగా విమర్శలు చేసుకుంటే మీలాంటి మేధావులు, నాలాంటి జర్నలిస్టులు, లేదంటే మరి డిబేట్ చేస్తున్నందుకు ప్రతిఫలము పరమార్థం ఉంటుంది. చూసే ప్రజలు కూడా అరే బాగా మాట్లాడారా, కేసీఆర్ గారు బాగా మాట్లాడారని అనుకోవాలి తప్ప, ఏంటి బాలకోటయ్య ఆ కేసీఆర్ గారు అట్లా మాట్లాడతాడు, మీ మీద పడతాడేంటి, నువ్వంటే ఏమన్నా కోపమా, మీ ఇద్దరికి ఏమన్నా పంచాయతీ ఉందా, లావాదేవీలు ఉన్నాయా, ఏముంటాయి నీకున్న ఒక పంచాయతీలు? నేను నా రాష్ట్రం అభివృద్ధి కోసం కష్టపడుతున్నా, మీరు చూశారు. మాకు రాజధాని లేదు మహాప్రభు, రాజధాని కావాలనుకున్నాం, రాజధాని సక్సెస్ చేశాం, రాజధాని నిలబెట్టుకుని. నేను ఒక్క మాట అడుగుతా వరం గారు మీ ద్వారా, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడానంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు చూశాం. బాలకోటి గారు ఇంకో విషయం ఏంటంటే వినండి, ఆయన కేఎస్ఆర్ కాదండి, కేఎస్పీ. అవును, కేఎస్ ప్రసాద్ గారండి. మరి కేఎస్ఆర్ అంటారు మీరు. కేఎస్ఆర్ గారు కూడా ఆయన గురువే అనుకుంటున్నాను నేను. మొన్న మా జూపిడి గారు అయితే తలబట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు కదండి మా కేఎస్ఆర్ గారిని. చాలా ముద్దు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ముద్దు పెట్టుకుంటాడు, ఇలా దగ్గర తీసుకుంటుంటాడు అని కూడా చాలా ముద్దు పెట్టుకున్నారు కదా, చాలా ప్రేమగా. అదే కేఎస్పి ప్రసాద్ అంటే అందరికీ, వాళ్ళ వైసీపీలో అందరికీ ముద్దేనండి. మా జూపిడి ప్రభాకర్కి ఏం కర్మ, అందరికీ ముద్దే. ఎందుకంటే మరి ఆయన ఒక బాధ్యత, పురోహిత్యం తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా అమరావతి ఉండాలని అంటాడు, కానీ అమరావతి మీద ఏదో ఒక మిరపకాయలు అయితే ఉండడు. నేను అనేది ఒకటి సార్, ఈ రప్ప రాజకీయం కంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలోనే అడుగులు వేయాలండి. ఒకవేళ వీళ్ళు అలజడి చేసినా కూటమి ప్రభుత్వం అవి పట్టించుకోకుండా తాను చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లో చెప్పగలరు. సురేష్ సురేష్ హలో సురేష్, వినిపిస్తుందా? ఓకే, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఫిర్యాదు ఇస్తే ఏం ఊడుతుంది అంటున్నారు. మరొక వైపు ఏంటి భారతీయ సిమెంట్స్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయట. మీరు పెట్టిన పేర్లు భారతీయ సిమెంట్స్ అంటున్నాడు. భారతీయ సిమెంట్ లో పనిచేసిన గోవిందప్ప గారి ఆఫీస్ మీద కాదు, భారతీయ సిమెంట్స్ లో కూడా తనిఖీలు అంటే నేను మళ్ళీ రెండోసారి ఏంటి భారతీయ సిమెంట్స్ లో కూడా అవుతున్నాయనా? ఆయనకేంటి తెలుసు? భారతీయ సిమెంట్ కార్యాలయాల్లోనే తనిఖీలు జరిగినాయి. కేసిరెడ్డి రాజిరెడ్డి గారి క్లారిటీ వచ్చింది.